పల్లవి అవని మీద చాలా కోపంగా ఉండి అటు ఇటు ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. అవనిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి. నన్ను, నా ఫ్యామిలీని ఇలా చేసినందుకు తనకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఫ్యామిలీ ఫోటో మొత్తం చూసి ఈ అవని మొహాన్ని చూస్తుంటేనే చితగ్గొట్టేయాలని ఉంది అని చెప్పేసైతే చాలా కోపంగా అవనిని చూస్తూ ఉంటుంది. ఈ అవనిని చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేసి నన్ను నేను ఈ ఇంట్లో పెద్ద రాణిలాగా చేసుకోవాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని ఫోటోని చూసి నిన్ను ఎలాగైనా చెడగొడతాను అని చెప్పేసైతే అక్కడ ఉన్న ఒక గ్లాస్‌నైతే తీసుకొని అక్కడ ఉన్న ఫోటోలో అవని మొఖానికైతే ఇసిరి కొడుతూ ఉంటుంది. ఇది అంతా అయితే వాళ్ళ బామ్మ చూస్తూ ఉంటుంది. ఏంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఆ గ్లాస్‌నైతే ఆ ఫోటోకి విసిరేసి ఆ ఫోటోని కింద పడేస్తూ ఉంటుంది. ఏంటి ఇలా చేసింది? ఎందుకు ఈ అమ్మాయి ఇలా తయారయ్యింది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఆ ఫోటో కింద పడిపోవటంతో అక్కడికి వస్తూ ఉంటారు. "ఏం జరిగింది పల్లవి?" అని చెప్పేసైతే అందరూ అడుగుతూ ఉంటారు. ఆ మాటలకు అక్కడ ఉన్న పల్లవి అయితే, "ఏమో నాకు తెలియదు. ఎందుకో పడిపోయిందో ఏమో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఆ ఫోటోని చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఫ్యామిలీ ఫోటో కింద పడిపోయింది అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవనిని అయితే పల్లవి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.